ఈ సమక్షంలో ఉన్న ఈ శివాని నీ మనసారా ప్రేమిస్తున్నాను. అతనే నా భర్త కావాలని నేను ఆశపడుతున్నాను. నా ప్రేమ నిరాటంకంగా నెరవేరడానికి నువ్వే సహకరించాలి. నా కోరిక నీ బహిరంగంగా చెప్పాను. అదేవిధంగా తులసి, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. జీవితాంతం నీతోనే బతకాలని ఆశపడుతున్నాను. కానీ నిన్ను పెళ్లి చేసుకోవడం అనేది అర్హతకు మించిన ఆశని జ్ఞానం అడ్డుకొట్టలు కడుతోంది. నమ్మకం మనసులో నిశ్చలంగా ఉంటే ఏదైనా సాధించొచ్చని మీ జ్ఞానం చెప్పలేదా? నువ్వు రాసే కవితలాగా ఇది కూడా సాధారణమని ఊహించకు. కవిత రాసే అమ్మాయికున్న ధైర్యం కూడా కలెక్టర్ కాబోయే అబ్బాయికి లేదే అని ఆశ్చర్యపడుతున్నాను. మిమ్మల్ని కలెక్టర్ చేయాలని మీ నాన్న ఆశించడం కూడా అర్హతకు మించిన ఆశే. అది మీరు నెరవేరుస్తున్నారు కదా. ధైర్యంగా నా నుదుట బొట్టు పెట్టండి. బొట్టు పెట్టేశాను. ఏదో తెలియని సాహసంలో మన ఇద్దరం ఒక నిర్ణయం తీసుకున్నాం. కానీ మీ నాన్న దీనికి... మా నాన్న గురించి మీకు తెలియదండి. అన్నయ్య గడ్డి కోసుకుని అమ్మని ప్రేమించాడు. మా నాన్న కాదనలేదు, పెళ్లి ఒప్పుకున్నాడు. కానీ ఆ పిల్లకి మా అన్నయ్యతో కాపురం చేసే యోగం లేదు. ప్రమాదంలో చనిపోయింది. నువ్వు ఇలా అంటున్నావు, కానీ మీ అన్నయ్య ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? మళ్ళీ చావుకి మీ నాన్నే కారణం అంటున్నాడు. నేను నమ్మను. మన పెళ్లికి మా నాన్న తప్పకుండా ఒప్పుకుంటాడు. ఏదో నీకు ఆ నమ్మకం ఉంటే చాలు. ఇలా చూడండి, అందరి ముందు మన పెళ్లి జరగకపోయినా మనసారా మనిద్దరం ఆలు మగలం అయ్యాం. ఆ సంతోషాన్ని పండుగ చేసుకోవద్దా? తప్పకుండా చేసుకోవాలి. మరైతే నా కవిత వినండి. ఒక్కసారి ప్రేమనే దీవిలో వినండి. ప్రేమనే దీవిలో ఇప్పుడు చెప్పు కవితనే. అమ్మా, ఇప్పుడు నా కవితే రాదండి. కూడిపెట్టి పోషించిన వాళ్ళకే ద్రోహం చేసావు కదరా. ఇందుకేనా నీకు బంగారు పథకం ఇచ్చినది? ఏరా ఎదవదాయాలా, నువ్వు చేసిన పాపం 7 తరాల దాకా మన కుటుంబాన్ని పట్టి పీడిస్తుందిరా. నాన్న నాన్నగారు పెళ్ళడానికి నీకు అర్హత లేదురా. ముందు అయ్యగారి కాళ్ళ మీద పడి క్షమాపడుకోరు.